హలో, నేను మిస్ రావు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఎన్నికల కమిషన్ వేటు వేసింది. అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు, అమిత్ షా భేటీ కారణంగానే ఈ వేటు పడింది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. అదొక కారణం కావచ్చు కానీ ఎన్నికల కమిషన్ గత కొన్ని రోజుల నుంచి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహారం చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు అనే దానికి కొన్ని సంఘటనలను మనం ఉదాహరించుకోవచ్చు. వాటిల్లో చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగినటువంటి సంఘటన ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అక్కడ రామచంద్ర యాదవ్ స్వతంత్ర పార్టీ పెట్టుకున్నారు, సొంత పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రామచంద్ర యాదవ్ అలాగే ఆయన అనుచరులను దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంగా పోలీస్ స్టేషన్ కి రామచంద్ర యాదవ్ వెళ్లడం జరిగింది అనుచరులతోటి. ఆ సందర్భంగా వాళ్ళ వెహికల్స్ నే పోలీసులు ఎదుటే తగలబెట్టినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించిన పక్షపాత వైఖరి ఏ విధంగా ఉంది అనే దానికి అదొక నిదర్శనం. అలాగే విజయవాడ, ప్రత్యేకించి మచిలీపట్నం చూస్తే కనుక మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు ఆయన మీద దాడి చేయడానికి కిట్టు అంటే మాజీ మంత్రి పేరు నానికి సంబంధించినటువంటి పేరు నాని కుమారుడు కిట్టు మచిలీపట్నంలో పోటీ చేస్తున్నారు. వాళ్ళ అనుచరులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నేరుగా వాళ్ళ పార్టీ ఆఫీసులకే వెళ్లి దాడులు చేసినటువంటి సందర్భం. అయితే ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇక రాజేంద్రనాథ్ రెడ్డి సంబంధించి మొత్తం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంతా కూడా డీజీపీ కాబట్టి ఆయన అండర్లోనే ఉంటుంది. ఆయన టోటల్ గా జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు మొదటి నుంచి కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. విపక్షాలన్నీ కూడా అనేక సందర్భాల్లో ఇప్పటికే ఆయన మీద కంప్లైంట్ చేసినాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ చేసింది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ చర్యలు తీసుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో అలాగే బీజేపీలో కానీ జనసేనలో కానీ కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్ చేయటం కష్టము అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా ధర్మవరం సభకు వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక నివేదికని ఇచ్చారని కూడా తెలుస్తుంది. అయితే ఆ నివేదికని ఫార్వర్డ్ చేస్తుంటారు. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలోనే టోటల్ యంత్రాంగం ఉంటుంది కాబట్టి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక పరిశీలకుడుగా మిశ్రా వచ్చారు దాదాపు 3 weeks బ్యాక్. అప్పటి నుంచి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికను ఇచ్చినటువంటి విషయం ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ నివేదిక మీద కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూనే ఉంది చాలా కాలంగా కూడా. అయితే నిర్ణయం అయితే స్లో అయింది. నిర్ణయం స్లో కావడంతో పాటు ఇక ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉంటారు అనేటువంటి అభిప్రాయం కూడా కలిగింది. వాస్తవంగా శనివారం రోజు డీజీపీ బదిలీ అనేటువంటి ఒక వీడియో కూడా మనం వైల్డ్ వోల్ఫ్ నుంచి చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి చాలా మంది కామెంట్ కూడా చేశారు. పెద్ద జోక్ వేస్తున్నారు, ఇది జోకు, ఇంకా ఎప్పుడు చేస్తారు, ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, ఎలక్షన్స్ అయిపోయేంత వరకు ఆయనే ఉంటారు, ఇలాంటి వీడియోలు చేయొద్దు, ఇలాంటివన్నీ కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది. అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వచ్చారు. ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద అధ్యయనం చేయడానికి రిటైర్డ్ ఐపీఎస్ ఆయన మిశ్రా. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. అప్పట్లో ఐపీఎస్ గా ఆయన ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు, విధుల్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు పరిశీలకులుగా వచ్చారు ఆంధ్రప్రదేశ్ కి. సో ఆయన ప్రతి చోట కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏ ఇన్సిడెంట్లు జరిగాయి, ఇక్కడ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, వీటన్నిటి మీద కూడా ఒక నివేదిక తయారు చేయడం జరిగింది. తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి క్యాడరు అలాగే కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్వపు కేసులు కొన్ని ఉన్నాయి. ఆ కేసులను బేస్ చేసుకొని వాళ్ళని బైండ్ అవుట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పథకాన్ని రచించాడు రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ హోదాలో అనేది కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ అందినటువంటి సమాచారం. ఆ మేరకు కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ విపక్షాలు చేస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ డే చేస్తున్నటువంటి పోలీసు వ్యవహారం అంతా కూడా అప్డేట్ చేస్తున్నారు. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత బైండ్ ఓవర్ కేసులు పెట్టి మే 13 నాటికి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు సీన్లో లేకుండా, పోలింగ్ రోజు యాక్టివ్గా లేకుండా ఉండేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి ఒక పథకం రచించి జగన్మోహన్ రెడ్డికి
అనుకూలంగా ఆయన పార్టీకి అనుకూలంగా చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఒక తాజా ఆరోపణ. అది కూడా ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళింది. అలాగే మిశ్రా కూడా పరిశీలిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు రాజేంద్రనాథ్ రెడ్డి అని. దీంతో పాటు ఆల్రెడీ ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి వ్యవహారం, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పోలీసులు కొంతమంది జోక్యం చేసుకున్నారు, ఉద్యోగుల్ని కొన్ని చోట్ల బెదిరించారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆదివారం రోజు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ సందర్భంగా నామ్స్ ప్రకారం అయితే పోలింగ్ బూతుల్లోకి సెల్ ఫోన్ తోటి వెళ్ళకూడదు. కానీ విచ్చలవిడిగా చిత్తూరు జిల్లాలో, అది కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీటింగ్ పెట్టుకున్నటువంటి రోజే రాయలసీమలో, చిత్తూరు జిల్లాలో కానీ రాయలసీమలో కానీ కొంతమంది ఉద్యోగుల్ని పోలింగ్ బూతుల్లోకి డైరెక్ట్గా సెల్ ఫోన్లను అనుమతించారు. దీంతో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేది కరెక్ట్గా లేదు, రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో. ప్లస్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూతుల్లోకి మొబైల్స్ తీసుకెళ్లి వెళ్తున్నారు, అయినప్పటికీ కూడా వ్యతిరేకించలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు అనేటువంటిది కూడా తాజాగా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరినటువంటి ఒక కంప్లైంట్. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తయారు చేశారు. ఇది వాస్తవం. 2023 అక్టోబర్ నుంచి అది అమల్లో వచ్చింది. అమల్లోకి వచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి వేదిక మీద చెప్తున్నారు. దాని మీద అభిప్రాయాలను వ్యక్తం చేసినా, లేదా దాని మీద లోపాలు ఉంటే వాటిని వ్యక్తపరిచినా, అదేదో పెద్ద దోషం లాగా లేదంటే అదొక నేరం లాగా భావించి ఇప్పుడు సిఐడి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కేసు పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు A1గా అలాగే లోకేష్ని A2గా చేర్చి కేసు కూడా నమోదు చేయడం జరిగింది సిఐడి. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళి నోటీసులు జారీ చేశారు. అయితే ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అది సక్రమైనటువంటి యాక్ట్ అని చెప్పి బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతి వేదిక మీద చెప్తూ ఉన్నారు. ఆ యాక్ట్ లో లోపాలు ఉన్నాయని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. దీంట్లో నేరంగా పరిగణించి అసలు యాక్ట్ గురించి మాట్లాడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల కమిషన్ కి ఒక కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ని ఇమీడియట్ గా ఫార్వర్డ్ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషనర్ మీనా. చీఫ్ సెక్రటరీకి బదిలీ చేస్తే చీఫ్ సెక్రటరీ ఇమీడియట్ గా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఇస్తే రాజేంద్రనాథ్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన సిఐడికి అప్పచెప్పి సిఐడి వాళ్ళని పురమాయించారు. సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద A1గా, లోకేష్ మీద A2గా చేర్చి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చాలా స్పీడ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఒక భయానకమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేష్కే భద్రత లేదు, చంద్రబాబు నాయుడు లోకేష్ మీదే కేసులు పెడితే ఇక మా పరిస్థితి ఏంటి అనేది సహజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు ఉంటాయి. ఈ విషయాన్నే అమిత్ షా తోటి కలిసి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఒక మొత్తం రీసెంట్ గా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఆయన రివ్యూ చేసినటువంటి క్రమంలో వన్ సైడ్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారు, దానికి కారణం రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. ప్లస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి దాదాపు 23 మంది మీద ఐపీఎస్ల మీద కానీ ఐఏఎస్ల మీద కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎప్పుడో దాదాపు 20 రోజుల క్రితం. ఆ లిస్ట్ లో రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి పేరు కూడా ఉంది. కానీ వాళ్ళ మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు పిఎంఓ ఆఫీస్ నుంచి అనేది ఒకటి వినిపిస్తుంది. పైగా ఇప్పుడు కూటమి పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు అనేది బీజేపీ మీద వస్తున్నటువంటి అలిగేషన్. తాజాగా మనం అనకాపల్లిలో తీసుకుంటే, అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి రమేష్ కూడా లాస్ట్ కి శాంతి భద్రతలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థిని ఇంటి మీదకి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది, కొట్టడం జరిగింది. ఆ సందర్భంగా అతనికి నైతిక ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి అక్కడ కూటమి అభ్యర్థి రమేష్, ఆయన మీద కూడా దాడి చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్. అది మనం శనివారం రాత్రి మనం అన్ని టీవీ ఛానల్స్ లో కానీ అన్ని మీడియా సంస్థల్లో కానీ వచ్చింది. అది ఏ విధంగా అభ్యర్థిని కొట్టారు, ఏ విధంగా అభ్యర్థి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారని. అంత చేసినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు రమేష్ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు, కానీ రమేష్ మీద దాడి జరిగినటువంటి వాళ్ళని ఎవరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. సో ఈ సంఘటనలు ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులకి రక్షణ లేకపోవడం, చంద్రబాబు నాయుడు లోకేష్ లాంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే పోలింగ్ రోజు కీలకంగా ఉంటారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, వాళ్ళ మీద పాత కేసులు తోడి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, వాళ్ళని బయటికి రాకుండా పోలీస్ స్టేషన్లో బంధించాలి అనేటువంటి ఒక ఎత్తుగడ వేయటం, ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు మే 13న జరిగేటువంటి పోలింగ్కి. అందుకే చంద్రబాబు నాయుడు కానీ, లేదా జనసేన పార్టీకి సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళు చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి పక్షపాత వైఖరిని కేంద్ర హోంశాఖ మంత్రికి చెప్పడం జరిగింది. బహుశా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోన్ చేసి ఉండొచ్చు. సో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఉంది, చర్యలు ఎందుకు తీసుకోరు అని చెప్పి అడిగి ఉండొచ్చు. ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి. అలాగే ప్రత్యేక పరిశీలకుడికి వచ్చినటువంటి మిశ్రా ప్రత్యేకమైనటువంటి ఫైల్ను కూడా తయారు చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసిందని చెప్పి ఆల్రెడీ మనం వైల్డ్ వోల్ఫ్లో ఒక వీడియో కూడా చేసాం శనివారం రోజు. సో ఒక ఒపీనియన్ తోటి ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం బహుశా చంద్రబాబు నాయుడు కలిసి, పవన్ కళ్యాణ్ కలిసి అమిత్ షా తోటి తమ గోడుని వెల్లబించుకున్న తర్వాత అమిత్ షా కూడా ఇనిషియేటివ్గా తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫోన్ చేసి కంప్లైంట్ చేసి ఉండొచ్చు. సో దాని ఫలితంగానే ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డిని అయితే బదిలీ చేయడం జరిగింది. సో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయడంతో ఇప్పుడు కొంత ఉపశమనం అయితే విపక్షాలు కలిగినట్టయింది. కారణం ఏంటంటే రాజేంద్రనాథ్ రెడ్డి గత 1 year నుంచి కూడా ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎన్నికలకు ముందే హోంగార్డుల దగ్గర నుంచి దాదాపు ఎస్పీల దాకా కొన్ని చోట్ల పర్టికులర్గా ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మనుషుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సినటువంటి మనుషుల్ని అక్కడ చేసుకోవడం జరిగింది. అక్కడ పోలింగ్ రోజు ఏదో దొంగ ఓట్లు వేయించుకోవడానికో, లేదా కొన్ని బూతులు క్యాప్చర్ చేయడానికో ప్లాన్ చేశారు. దానికి సంబంధించి పోలీసుల్ని అక్కడ కావాల్సినటువంటి వాళ్ళని అక్కడ వేయించుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో ఇటీవల కాలంలో 6 IPSలు అలాగే 3 IASలని బదిలీ చేయడం జరిగింది.